ఆషాఢ మాసం అంటేనే అమ్మలు గన్న అమ్మ పెద్దమ్మకు మస్తు పాయరమైన మాసం. అందుకే ఊరూరా జాతరలు ఘనంగా నడుస్తుంటాయి. అన్నిటికీ మించి వానాకాలంలో ఎసొంటి రోగాలు ముసురుకోవద్దు, ఎసొంటి ఆపతి రావద్దు అని తల్లికి గట్టిగా పబ్బతి పడుతుంటారు పబ్లిక్. ఇక ఇట్లనే విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిచిన దుర్గమ్మ సన్నిధిలో కూడా ఆషాఢ మాసం ఉత్సవాలు మస్తు జోరుగా నడుస్తున్నాయి. పాన్రట్ల పోయి దర్శనం చేసుకొని వద్దాం. ఆషాఢ మాసం వచ్చిందంటే ఇక అమ్మలగన్న అమ్మకు పూజలే పూజలు. చూడు రే బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధి ఎట్లా కలకలలాడిపోతున్నదో. దుర్గమ్మ శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిస్తాంది. సోమవారం నుంచే చాలైన శాకాంబరి ఉత్సవాలు. తాజా తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలతోని దుర్గమ్మ సన్నిధిని మొత్తం పెద్ద వనం తిరుగ తయారు చేసిండ్రు. చూడరే ఆనంకాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, కరివేపాకు, తీరొక్క కూరగాయలతోని తోరణాలు కట్టిండ్రు. ఇక శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిస్తాన్న దుర్గమ్మను చూసి మొక్కులు మొక్కేతందుకు ఇంద్రకీలాద్రి గుట్ట మీదకి పబ్లిక్ పోటెత్తుతాండ్రు. శాకాంబరి దేవి అంటే కరువు కాటకాలు లేకుండా, తిండికి లోటు లేకుండా లోకమంతటిని చల్లగా చూసే తల్లాట. ఏట వానకాలంలో వానలు మంచిగా గురవాలే, చేన్లు చెలకలన్నీ పచ్చగా ఉండాలి అని తల్లికి గిట్ల కూరగాయలతో పబ్బతి పడుతుంటారట. ఇక ఒక్క దుర్గమ్మ సన్నిధిలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అమ్మవారి గుళ్ళన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. తెలంగాణలో అయితే అక్క చెల్లెండ్లంతా బోనాలు సమర్పించి మొక్కులు మొక్కుతాళ్ళు. వచ్చే ఐతారం సికింద్రాబాద్, ఉజ్జయిని, మాంకాళి బోనాలున్నాయి. ఇప్పటికే సర్కారు వాళ్ళు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తాళ్ళు. మొత్తానికి ఈసారి కూడా ఆషాఢ మాసం అమ్మవారి పూజలు మస్తు ఘనంగా నడుస్తున్నాయి. పోన్రే